బ్యాక్ టు అనస్ట్రీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం కొన్ని ప్రశ్నలు సాల్వ్ చేద్దామండి. అందులో మొదటిది, మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ అనే నవలను రచించిన వారు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి అరుంధతి రాయ్. బిర్ అనేది ఈ దేశపు యొక్క కరెన్సీ అంటున్నారు. అది ఏ దేశపు కరెన్సీ అంటే ఇథియోపియాకు సంబంధించిన కరెన్సీ అన్నమాట. ఇన్నోవేటివ్ సైన్స్ మరియు టెక్నాలజీకి 2015 సంవత్సరంలో గుజార్మల్ మోడీ అవార్డు గ్రహీత అంటున్నారు. దానికి సరైన సమాధానం మస్తాన్ సిర్ బార్మా. ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతులను ప్రదానం చేయు రంగాల సంఖ్య అంటున్నారు. ఎన్ని రంగాలకి నోబెల్ బహుమతులను అందజేస్తారంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 6 రంగాలకి నోబెల్ బహుమతులను ప్రదానం చేస్తారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకునే రోజు ఏప్రిల్ 7వ తారీఖు. వెల్లింగ్టన్ ట్రోఫీ దీనికి సంబంధించింది అంటున్నారు. దానికి సరైన సమాధానం రోయింగ్. ఇండియన్ ఆర్మీలో క్రింది వాటిలో పురాతన రెజిమెంట్. దానికి సరైన సమాధానం మద్రాస్ రెజిమెంటు. 2016 సంవత్సరంలో జరిగిన 61 జాతీయ పాఠశాలల అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ గెలిచిన రాష్ట్రం అంటున్నారు. దానికి సరైన సమాధానం కేరళ. ఆల్టోక్యూములస్ మేఘాలు ఏర్పడే ఎత్తు అంటున్నారు. దానికి సరైన సమాధానం 2000 నుంచి 6000 మీటర్లు. ఉదయ తారగా పిలువబడే గ్రహము ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం శుక్రుడు, వీనస్. పదిహేను 2017 పిఎస్ఎల్వి C-37 ద్వారా రోదసీలోకి పంపిన ఉపగ్రహాల సంఖ్య ఎన్ని? పిఎస్ఎల్వి C-37 ఎన్ని ఉపగ్రహాలను తీసుకెళ్ళింది రోదసీలోకి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 104. 2016 సంవత్సరానికి వ్యాస్ సమ్మాన్ అవార్డు గ్రహీత అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి సురేంద్ర వర్మ. 2016 రియో ఒలింపిక్స్లో అమెరికాకు చెందిన మైకేల్ ఫెల్ప్స్ ఈత పోటీల్లో సాధించిన బంగారు పతకాల సంఖ్య అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 5 పతకాలు గెలిచాడు. ఇరవై 6/5/2017 ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రారంభింపబడిన భారతదేశంలోని అతిపెద్ద రోడ్డు బ్రిడ్జికి వీరు పేరు పెట్టబడింది అంటున్నారు. ఎవరి పేరు పెట్టారు అంటే భూపేన్ హజారికా. 2017 సంవత్సరంలో జూలై 7 మరియు 8 తేదీలో G20 శిఖరాగ్ర సమావేశం జరిగిన నగరం ఏ నగరంలో జరిగింది అంటున్నారు. హాంబర్గ్లో జరిగింది. బీసీసీఐని నడపడానికి ఉన్న 4 నిర్వాహక సభ్యుల బృందంలో సుప్రీంకోర్టుచే అధిపతిగా నియమింపబడిన వారు ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వినోద్ రాయ్. బంగాళాఖాతంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించడానికి 22/11/2017 సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుండి ప్రయోగించిన క్షిపణి అంటున్నారు. దానికి సరైన సమాధానం బ్రహ్మోస్. ముంబై గోవాలోని కర్మాలీల మధ్య 22/5/2017 ప్రవేశపెట్టిన అతివేగం కల విలాసవంతమైన రైలు ఏది అంటున్నారు. లగ్జరియస్ ట్రైన్ ఏంటి అంటే తేజస్ ఎక్స్ప్రెస్. 21/8/2016 మణిపూర్ రాష్ట్రానికి గవర్నర్గా నియమింపబడిన వారు ఎవరు అంటున్నారు.
దానికి సరైన సమాధానం నజ్మా హెప్తుల్లా. థెరిసా మే మంత్రిమండలి 8/11/2017 రాజీనామా చేసిన భారత సంతతి బ్రిటిష్ మంత్రి ఎవరు అంటున్నారు? దానికి సరైన సమాధానం ప్రీతి పటేల్. పబజ్జా అనే విద్యాభ్యాస కార్యక్రమం ఈ విద్యా విధానంలో కనిపించును అంటున్నారు. దానికి సరైన సమాధానం 1. ఇది బౌద్ధ మతంలో ఉంది. ఇది 8 సంవత్సరాల వయసులో జరుగుతుంది. 8 years. ఈ పబ్జా అనే విద్యాభ్యాస కార్యక్రమం 8 సంవత్సరాల వయసులో. ఇది ఎవరు చేస్తారు అంటే బౌద్ధులు చేస్తారు. పాఠశాల మినిట్స్ బుక్లో ఈ వివరాలు పొందుపరచబడి ఉన్నాయి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఉపాధ్యాయుల సమావేశాలు, అందులో తీసుకున్న నిర్ణయాలు మినిట్స్ బుక్లో ఉంటాయి. ఉపాధ్యాయుని వృత్తిపర సాధికారతలో బలోపేతం చేసే అంశం ఏంటి అంటే దానికి సరైన సమాధానం వృత్యంతర శిక్షణలు. ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతపై విషయమై సిఫార్సు చేసిన కమిషన్ ఆర్ కమిటీ ఏంటి అంటున్నారు. దానికి కొఠారి కమిషన్ సరైన సమాధానం. దేశవ్యాప్తంగా మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న జాతీయ సంస్థ ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం 3. CCRT. విద్యా హక్కు చట్టం ప్రకారం 1 నుండి 5 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా సమయానికి ఉండవలసిన గంటలు ఎన్ని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 800 గంటలు. 1958 స్త్రీ విద్యపై ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ చైర్పర్సన్ ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం దుర్గాబాయ్ దేశ్ముఖ్. దీన్ దయాళ్ టీచర్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజబిలిటీస్ సంస్థ ఇచ్చట కలదు అంటున్నారు. దీన్ దయాళ్ టీచర్ ఇన్స్టిట్యూట్ అది ఎక్కడ ఉంది? ఫిజికల్ డిజబిలిటీస్ వాళ్ళకి అంటున్నారు. అది ఏ ప్లేస్లో ఉంది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి న్యూఢిల్లీలో ఉందండి. ఇది విద్యార్థుల్లో స్త్రీల పట్ల గౌరవం అనే విలువను ఇతివృత్తం గల పాఠ్యాంశాల ద్వారా పెంపొందించవచ్చు అంటున్నారు. దానికి సరైన సమాధానం సహానుభూతితో అసమానత తొలగించడం అన్నమాట. రాష్ట్ర స్థాయిలో విద్యా హక్కు అథారిటీ చైర్పర్సన్ ఎవరు అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి హైకోర్టు న్యాయమూర్తి. ఉపాధ్యాయుని కోరిక మేరకు రాధిక ప్రజ్ఞాలబ్ధి తెలుసుకోవడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ క్రింది వానిలో ఒకటైన పేపర్ పెన్సిల్ పరీక్షను నిర్వహించాడు. దానికి సరైన సమాధానం రావన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష. ఒక పాఠశాల కౌన్సిలర్ విద్యార్థుల్లోని అచేతన కోరికలు, ఇష్టాలు, అయిష్టాలను మదింపు చేయుటకు జీవిత సన్నివేశాలు గల రకరకాల కార్డులను ఉపయోగించాడు. ఈ పరీక్ష పేరు ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి పిల్లల గ్రాహ్యక పరీక్ష అనేది సరైన సమాధానం. రాము మొదటి ఫ్రెంచ్ పదాలు, తర్వాత ఇంగ్లీష్ పదాలు నేర్చుకున్నాడు. పరీక్షా సమయంలో ఫ్రెంచ్ పదాలు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇంగ్లీష్ పదాలు గుర్తుకు రావడానికి కారణం ఏంటి అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి 2 తిరోగమన అవరోధము.
దీనికి సరైన సమాధానం 4. ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. ఒక విద్యార్థి వాస్తవిక వయస్సు 9 సంవత్సరాలు, అతని మానసిక వయస్సు 8 సంవత్సరాలు. అతని ప్రజ్ఞాలబ్ధి ఎంత అంటున్నారు? దానికి సరైన సమాధానం వచ్చేసి 89. ఒక విద్యార్థి 10 ప్రయత్నాలలో ఒక తెలుగు పద్యం నేర్చుకున్నాడు. 1 నెల తర్వాత పునఃస్మరణ చేసినప్పుడు చాలా తప్పులు దొర్లాయి. మరలా ఆ పద్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించాడు. ఇప్పుడు తప్పులు లేకుండా నేర్చుకోవడానికి 5 ప్రయత్నాలు అవసరమయ్యాయి. అతని పొదుపు గణన ఎంత అంటున్నారు? దానికి సరైన సమాధానం వచ్చేసి 1. తర్వాత 9వ తరగతి ఉపాధ్యాయుడైన విజయ్ గత 3 నెలల నుండి తన విద్యార్థులు ఒకరైన వనజను పరిశీలిస్తున్నాడు. చివరకు వనజ అభ్యాసనలో పీఠభూమి దశలో ఉన్నట్లుగా గుర్తించాడు. దాని అర్థం ఏంటి అంటున్నారు? దానికి సరైన సమాధానం అభ్యాసనలో పెరుగుదల లేకపోవడం. తమ సహ విద్యార్థిని సుష్మ అతి తరచుగా పగటి కలలు కంటుందని కొంతమంది 10వ తరగతి విద్యార్థులను మీకు తెలిపారు. ఈ లక్షణం ఈ విషమయోజన రకానికి చెందినది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2. ప్రవర్తన. అభ్యాసనం అనేది ఒక సాంఘీకరణ ప్రక్రియగా విశ్వసించే ఉపాధ్యాయుడు కింది అభ్యసన రకాన్ని తప్పక అనుసరించవలసి ఉంటుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం సామూహిక అభ్యసనం. తరగతి ఉపాధ్యాయుడు వినోద్ను సైన్స్ ఎగ్జిబిషన్లో కానీ వ్యాసరచన పోటీల్లో కానీ ఏదో ఒక దానిలో తప్పక పాల్గొనవలసి ఉంటుందని బలవంతం చేస్తున్నారు. కానీ అవి రెండూ అతనికి ఇష్టంగా లేవు. ఈ పరిస్థితుల్లో అతని ఎదురయ్యే సంఘర్షణ ఏంటి అంటున్నారు? దానికి పరిహార ఉపగమ సంఘర్షణ. పరిహార సంఘర్షణ. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం విజయవంతమైన జీవనాన్ని కొనసాగించడానికి ఎక్కువగా ఉపయోగపడే ప్రజ్ఞ ఏంటి అంటున్నారు? దానికి సరైన సమాధానం ఉద్వేగ ప్రజ్ఞ.